ప్రేదలందరికీ ఏప్రిల్ నెల 5వ తేదీ అలసిన వారిని ఊరడించి మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని అందరినీ రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. జీవము గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చి 7 గొప్ప రుజువులు కలవు. పాత నిబంధనలో మొదటిది, పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు. యెషయా 25:8, హోషేయ 13:14, కీర్తనలు 16:10. మరణమును గెలుచుటను గూర్చి ఎవరునూ కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన విజయమందు మరణము మృంగివేయబడెను. రెండవది, ఆయన సిలువ వేయబడక ముందు ప్రభువు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు, మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును. మార్కు 8:31, 9వ అధ్యాయం 31వ వచనం, 10వ అధ్యాయం 34వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. మూడవది, ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. నాలుగవది, ఖాళీ సమాధి. వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభు అయిన యేసు యొక్క దేహమును కనుగొనలేదు. ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలము. ప్రతిదినము ప్రపంచములోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండియుండును, గాని ఇది ఖాళీ సమాధి. ఐదవది, ప్రభువు తిరిగి లేచిన తర్వాత 40 దినములలో 10 వేరువేరు సందర్భములలో వేరువేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, రెండవ దినము నుండి ఆయన ఆరోహణ దినము వరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తరువాత ఇతర స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను. తరువాత సిమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయికు వెళ్ళి 2 శిష్యులకు. అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకొని ఉండగా వారికి కనబడెను. 1 కొరింథీ పత్రిక 15:6లో చూచినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తరువాత అపొస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై 8వ సారి 8వ దినమున కనబడెను. తిబెరియా సముద్రమునొద్ద 9వ సారి కనబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనియాలో కనబడెను. ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మనలోనికి రాగలదని చూపించుటకై 40 దినములలో ఆ విధముగా 10 పర్యాయములు ఆయన కనబడెను. ఆరవది, ఆయన పరలోకమునకు వెళ్ళిన తరువాత కనబడిన విధము. ఆయన స్టెఫనుకు కనబడెను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54-55 వచనాలు. పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడెను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3-5 వరకు. పద్మాసు ద్వీపంలో యోహానుకు కనబడెను. ప్రకటన 1వ అధ్యాయం. 7వది, ఈ 6 రుజువుల కంటెను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు గలదు. ఆయన ప్రతి విశ్వాసిలో నివసించును. ప్రపంచములోని ఏ భాగమునందైనను ఆయన యందు విశ్వాసముంచు వారిలో నివసించుటకు ఆయన వచ్చును. మనమందరము అదే చెప్పగలము. ఆయన నా యందు నివసించుచున్నాడు, ఆయన నా యందు నివసించుచున్నాడు. అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయుచున్నాము, జీవము గల ప్రభువు నీలో నివసించుచున్నాడా? అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.